ప్రైమ్ గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును. ఫర్ మోర్ డీటెయిల్స్ 7997990027. సనాతన ధర్మం ఒక డెంగ్యూ, మలేరియా, కోవిడ్ లాగా భయంకరమైన వైరస్. పోలీసులు 15 నిమిషాలు సైలెంట్గా ఉంటే హిందువుల అంతు చూస్తాం. మహాకుంభ్ కాదు, మృత్యుకుంభ్. ఆగండి, ఈ మాటలంటుంది నేను కాదు, జనాల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న కొంతమంది లీడర్స్ మాట్లాడిన మాటలు. సనాతన ధర్మం గురించి మాట్లాడింది స్టాలిన్, హిందువుల అంతు చూస్తామన్నది అక్బరుద్దీన్ ఓవైసీ, మహాకుంభ మేళాను మృత్యుకుంభ్ అన్నది మమతా బెనర్జీ. వేరే ఏ దేశంలో అయినా వాళ్ళ మతాన్ని, విశ్వాసాలను విమర్శించిన వాళ్ళపై పనిష్మెంట్ ఉంటుంది. కానీ మన దేశంలో కంప్లీట్ డిఫరెంట్. ఇక్కడ హిందూయిజాన్ని ఏమైనా అంటే రెస్పాన్సే ఉండదు, రియాక్షన్ ఉండదు. కానీ ఒక హిందూ వేరే మతాన్ని విమర్శించటం కాదు, అసలు ఆ ఆలోచన వచ్చినా కూడా జైల్లో ఉంటాడు. వెస్ట్ బెంగాల్లో అయితే ఇది మరీను. వెస్ట్ బెంగాల్ ఈ స్టేట్ భారత్లోనే ఉందా, లేకపోతే పాకిస్తాన్లోనో బంగ్లాదేశ్లోనో మనకు తెలియకుండా కలిసిపోయిందా? ఇది నా జనరల్ డౌట్ అనమాట. ఎందుకు అనంటే రీసెంట్గా ఆ స్టేట్లో జరుగుతున్నవన్నీ చూస్తుంటే, అక్కడి గవర్నమెంట్ చేస్తుంది, ఆ స్టేట్ పోలీస్ రియాక్ట్ అవుతున్న తీరు చూస్తుంటే నాకు ఇదే డౌట్ ఖచ్చితంగా వస్తుంది. ఈ వీడియోని ఖచ్చితంగా చివరి వరకు చూడండి, మీకు కూడా ఇదే డౌట్ వస్తుంది పక్కా. రాలేదంటే మాత్రం కామెంట్ చేసి నన్ను క్వశ్చన్ చేయండి. కాకపోతే కామెంట్ చేసే ముందు వీడియో చివరి దాకా చూసి నేను చెప్పేది అర్థం చేసుకొని అప్పుడు కామెంట్ చేయండి. సరే, ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఒక 22 ఏళ్ల లా స్టూడెంట్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ షర్మిస్టా పనోలీని వెస్ట్ బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. రీజన్, ఆపరేషన్ సింధూర్ పై సోషల్ మీడియాలో తను చేసిన పోస్ట్. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే తను సింధూర్ పై విమర్శలు చేయలేదు, ఆపోజ్ కూడా చేయలేదు, పాజిటివ్ గానే మాట్లాడింది. అయినా కూడా పశ్చిమ బెంగాల్లో షర్మిస్టా అరెస్ట్ అయింది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే తనపై కంప్లైంట్ చేసిన వ్యక్తి వజాహత్ ఖాన్ కాద్రీ రషీదీ. ఈ వజాహత్ ఖాన్ ఎందుకు కంప్లైంట్ చేశాడు, బాబు ఎక్కడ హట్ అయ్యాడు అన్నది ఒక్కసారి చూద్దాం. ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది మీరు వింటే ఖచ్చితంగా మీ మైండ్ బ్లాక్ అవుతుంది. కానీ దానికంటే ముందు మనం షర్మిస్టా మీద ఫోకస్ చేద్దాం. షర్మిస్టా పనోలి ఒక 22 ఏళ్ల అమ్మాయి. పూణేలోని ప్రతిష్టాత్మక సింబయాసిస్ లా స్కూల్లో BBA LLB 4th ఇయర్ చదువుతోంది. తను ఇన్స్టాగ్రామ్ లో ఇన్ఫ్లుయెన్సర్ కూడా. సొసైటీలో వివిధ అంశాలపై తన ఒపీనియన్స్ చెబుతూ వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఒక సామాన్య యువతిగా, లా విద్యార్థిగా ఆమె భారతదేశంలో న్యాయం, హక్కుల గురించి తను నేర్చుకుంటున్న సమయంలో ఆమెను పశ్చిమ బెంగాల్ పోలీసులు గూర్గావ్లో అరెస్ట్ చేసి కలకత్తాకి తీసుకెళ్లిపోయారు. ఆమె మొబైల్ ఫోన్, ల్యాప్టాప్ని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు ఆమెకు June 13, 2025 వరకు జ్యుడిషియల్ కస్టడీ కూడా విధించారు. ఇంత చిన్న విషయంలో ఒక మహిళగా షర్మిస్టా ఈ కష్టాలు ఎందుకు ఫేస్ చేయాల్సి వచ్చింది? ఈ విషయంలో ఫస్ట్ కలకత్తా పోలీసుల వర్షన్ ఏంటో విందాం. షర్మిస్టా ఇన్స్టాగ్రామ్లో ఆపరేషన్ సింధూర్ గురించి ఒక వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో ఆపరేషన్ సింధూర్పై బాలీవుడ్ నటులు సైలెంట్గా ఉండటంపై తను రెస్పాండ్ అయింది. నిజానికి ఇదే విషయంపై నేను కూడా ఒక వీడియో చేశా. నేనే కాదు, చాలా మంది ఈ వీడియో చేశారు. నేను చేసిన వీడియోని కూడా నేను మీకు లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఖచ్చితంగా చూడండి. ఆపరేషన్ సింధూర్లో డిఫరెంట్ యాంగిల్ ఏంటి అనేది తెలుస్తోంది. అసలు విషయానికి వస్తే ఒక రిలీజియన్పై షర్మిస్టా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇచ్చిందనే ఎలిగేషన్స్ వచ్చాయి. ఈ పోస్ట్ వైరల్ అయింది. కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయని కంప్లైంట్ రావడంతో May 15న గార్డెన్ రీచ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద తనను అరెస్ట్ చేశారు. నోటీసులు పంపినా ఆమె స్పందించలేదని, అందుకే వారెంట్ జారీ చేసి అరెస్ట్ చేశామని పోలీసులు చెబుతున్నారు. కానీ ఇక్కడ అండర్లైన్ చేసుకోవాల్సిన ఒక పాయింట్ ఉంది. షర్మిస్టా తన తప్పుని గుర్తించి బేషరతుగా క్షమాపణలు చెప్పి వివాదాస్పద వీడియో పోస్టుల్ని తొలగించేసింది. అయినా కానీ పశ్చిమ బెంగాల్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి కూడా పంపించారు. ఇది అసలు ఎంతవరకు కరెక్ట్? ఒక యువతి తన తప్పుని సరిదిద్దుకున్నప్పుడు కూడా ఇంత కఠినంగా వ్యవహరించటం అవసరమా? అయినా అందులోనూ ఆమె మన దేశం గురించి తప్పుగా మాట్లాడిందే లేదు. కాకపోతే ఒక మతం గురించి కొన్ని కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చిన మాట అయితే నిజం. కానీ ఆమె క్షమాపణలు చెప్పింది కదా. అసలు వీడియో మొత్తం ఆమె మతం గురించి మాట్లాడలేదు ఎక్కడా కూడా. నిజానికి మతం పేరే ప్రస్తావించలేదు. పెహల్గాం ఉగ్రదాడిపై తీవ్రంగా స్పందించింది. భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ని ప్రశంసించింది. ఉగ్రవాదంపై పాకిస్తాన్ వ్యవహార శైలిని విమర్శించింది. బాలీవుడ్ సెలబ్రిటీల మౌనాన్ని తప్పుబట్టింది. ఇలాంటి విషయాల్లో ఎందుకు మాట్లాడటం లేదు అని ప్రశ్నించింది. దేశభక్తి, సైనికుల త్యాగాల గురించి చెప్పింది. ఈ పాయింట్స్ అన్ని పక్కన పెట్టేసి ఆ మతం గురించి పొరపాటున అన్న మాటలని పట్టుకున్నారు. అది కూడా డైరెక్ట్గా కాదు, కేసు వేసేసారు, అందుకే అరెస్ట్ అయిపోయింది. దానికంటే ముందు ఆమె చేసిన తప్పుని రియలైజ్ కూడా అయింది. వీడియోని డెలీట్ చేసింది, సారీ చెప్పింది. అయినా కూడా చేసిన తప్పే కదా అని చెప్పి అరెస్ట్ చేశారు. సరే,
వీడియోని కంటిన్యూ చేద్దాం. ఇక్కడ నుండే అసలైన ఇంట్రెస్టింగ్ పాయింట్స్ వస్తాయి. సో ఖచ్చితంగా చూడండి. ఈ కేసు విషయంలో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెస్పాన్స్ని కూడా ఒక్కసారి కన్సిడర్ చేస్తే అసలు విషయం అర్థమైపోతుంది. మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ షర్మిష్ఠ అరెస్టుపై తీవ్రంగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ షర్మిష్ఠ మాటలు విచారకరమైనవే, కొందరిని బాధించాయి, నేను అంగీకరిస్తున్నాను అని అన్నారు ఆయన. కానీ ఆమె తప్పుని ఒప్పుకొని క్షమాపణలు చెప్పి వీడియోని కూడా తొలగించేసింది అన్న విషయాన్ని గుర్తు చేశారు. వెస్ట్ బెంగాల్ పోలీసులు ఫాస్ట్గానే రెస్పాండ్ అయ్యారు. కానీ టీఎంసీ నాయకులు, ఎంపీలు సనాతన ధర్మాన్ని గంధాధరం అంటే మురికి మతం అని అవమానించినప్పుడు ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారు అని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. వారు క్షమాపణ చెప్పారా? వారిపై అరెస్టులు జరిగాయా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ ఈ అరెస్టును రెండు వైపులా సమాన న్యాయం లేని చర్యగా చూస్తున్నారు. సెక్యులరిజం కొందరికి డాలులా, మరికొందరిపై కత్తిలా ఉండకూడదని వెస్ట్ బెంగాల్ పోలీసులు అందరికీ సమాన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది కదా. అసలు మహువా మొయిత్రా ఈవిడ ఒక టీఎంసీ లీడర్ అనమాట. ఈమెతే కాళీమాతపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. ఆమెపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. కానీ ఏవైనా చర్యలు తీసుకున్నారా? అంతేకాదు టీఎంసీ ఎంపీ సయానీ ఘోష్ మహాదేవ్పై చేసిన పోస్టుపై ఏమైనా చర్యలు తీసుకున్నారా? ఇవన్నీ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఫర్హాద్ హకీంపై చాలా ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి, కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సనాతనవాదులపై మాత్రమే చర్యలు తీసుకుంటారు వెస్ట్ బెంగాల్ పోలీసులు. సనాతనవాదులను దూషించేందుకు ఇక్కడ లైసెన్స్ ఉంది. అసలు షర్మిష్ఠ విషయంలో పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అవ్వటం ఈ విషయాన్ని మరింత హైలైట్ చేసింది. ఇక ఈ ఇన్సిడెంట్ వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం, పోలీసుల వైఖరిపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఒక 22 ఏళ్ల యువతి, లా విద్యార్థిని తన అభిప్రాయం చెప్పింది. తప్పు గుర్తించి క్షమాపణలు చెప్పి పోస్ట్ కూడా తొలగించింది. అయినా ఆమెను గురుగావ్ నుంచి కోల్కతాకి తీసుకెళ్లి జ్యుడిషియల్ కస్టడీకి పంపడం ఏంటి అసలు? ఇది మహిళల పట్ల గౌరవం ఉన్న చర్యనా? వెస్ట్ బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి దీన్ని బుజ్జగింపు రాజకీయాలు అంటున్నారు. టీఎంసీ నాయకులు సనాతన ధర్మాన్ని, కాళీమాతను, మహాదేవుని అవమానించినప్పుడు పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదు? కాంగ్రెస్ నేత కార్తీ చిదంబరం దీన్ని పోలీస్ అధికారుల దుర్వినియోగం అని కూడా అంటున్నారు. పక్క వాళ్ళు ఇన్ని మాటలు అంటుంటే వాళ్ళకి చీమ కుట్టినట్టు కూడా కావట్లేదు. ఇదంతా పక్కన పెడితే షర్మిష్ఠపై ఫిర్యాదు చేసిన అసలు వ్యక్తి ఉన్నాడు కదా, వజాహత్ ఖాన్. అసలు ఇతను ఎవరో తెలుసా? ఇది కూడా ఒకసారి చూద్దాం. ఇది చూసాక ఖచ్చితంగా ఈ అరెస్ట్ కరెక్ట్ అనుకున్న వాళ్ళు కూడా ఒపీనియన్ మార్చుకుంటారు, పక్కా చెప్తున్నా. షర్మిష్ఠపై ఫిర్యాదు చేసిన వ్యక్తి పేరు వజాహత్ ఖాన్ ఖాద్రీ రషీదీ. అతను కలకత్తాలోని గార్డెన్ రిచ్ పోలీస్ స్టేషన్లో May 14, 2025 ఫిర్యాదు నమోదు చేశాడు. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే వజాహత్ ఖాన్ గతంలో అనేక సార్లు హిందూ దేవతలను, హిందువులను అవమానించేలా సోషల్ మీడియా పోస్టులు చేశాడు. అతను కామాఖ్య దేవి ఆలయం గురించి అసభ్యంగా మాట్లాడాడు. హిందువులు ఆరాధించే విధానాల గురించి అత్యంత అసభ్యకరమైన, అవమానకరమైన వ్యాఖ్యలు చేశాడు. అతని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి, హిందువుల మనోభావాలను దెబ్బతీశాయి. అయినా కలకత్తా పోలీసులు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ షర్మిష్ఠ వీడియో తొలగించి క్షమాపణ చెప్పినా కూడా ఆమెను అరెస్ట్ చేశారు పోలీసులు. వజాహత్ ఖాన్ను ఎందుకు వదిలేశారు? పవన్ కళ్యాణ్ ఒక సినిమాలో అన్నట్లుగా వాళ్ళకొక రూల్, వీళ్ళకొక రూల్ ఉండొచ్చా మరి? లేదా వెస్ట్ బెంగాల్లో మతం బట్టి రూల్ ఉంటుందా? ఈ విషయం బయటకి వచ్చాక వజాహత్ ఖాన్ ఇప్పుడు తన ఎక్స్ అకౌంట్ని లాక్ చేసేసి తన పాత పోస్టులని డిలీట్ చేస్తున్నాడు. అతను తన ప్రొఫైల్ ఫోటోను కూడా మార్చేసి లొకేషన్ని కూడా తొలగించేశాడు. అయినా ఇప్పటికే స్క్రీన్ షాట్లు వచ్చేసాయి. ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి, మీరే డిసైడ్ అవ్వండి. ఈ వజాహత్ ఖాన్ నిజంగా ఎలాంటి వాడు? ఇంత చేసినా అతనిపై ఎవరూ చర్యలు ఎందుకు తీసుకోలేదు? ఇదేంటి అసలు? ఒక యువతిని టార్గెట్ చేసి ఒక నేరస్తుడిని వదిలేయటం ఏంటి? దీని పేరు న్యాయం అయితే కాదు. దీనికి కరెక్ట్ పేరు అయితే నాకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇక వజాహత్ ఖాన్ విషయంలో అసలు ఎలాంటి చర్యలైతే లేవు. అతను కలకత్తాలోనే ఉన్నాడు. అతని పోస్టులు స్పష్టంగా తెలుస్తున్నాయి. అయినా పోలీసులు అతన్ని అరెస్ట్ చేయలేదు. ఇంకోవైపు 1500 కిలోమీటర్లు ప్రయాణించి ఎక్కడో పూణేలో ఉన్న ఒక యువతిని అరెస్ట్ చేసిన పోలీసులు కలకత్తాలోనే ఉన్నటువంటి నేరస్తుడిని మాత్రం వదిలేశారు. ఒక మహిళను, యువ విద్యార్థినిని ఇలా వేధించడం ద్వారా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మహిళల పట్ల, వాక్ స్వాతంత్రం పట్ల తమకు గౌరవం లేదని చూపిస్తోందా? ఇది ప్రజాస్వామ్య దేశమా లేదంటే అణచివేత రాజ్యమా? షర్మిష్ఠకు న్యాయం జరగాల్సిందే. ఇప్పుడు చెప్పండి, ఈ విషయంపై మీ ఒపీనియన్ ఏంటి?